ఈ రోజు మొత్తం మార్కెట్ పతనంలో ఉన్నప్పటికీ చాలా మంది మంచి కంపెనీగా భావించిన ఒక స్టాక్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా పడిపోయి ఈ రోజు మార్కెట్లో అత్యధికంగా నష్టపోయిన స్టాక్గా నిలిచింది. సాధారణంగా బలమైన కంపెనీల స్టాక్లు స్థిరంగా ఉంటాయి, కానీ ఈ స్టాక్ దీనికి గత సంవత్సర కాలంలో మంచి వృద్ధి రికార్డు కూడా ఉంది. ఇది నష్టపోయిన వాటి జాబితాలో ఎందుకు నిలిచిందో మనం చూడాలి. అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఈ రోజు అత్యధికంగా నష్టపోయిన స్టాక్ పేరు ఏమిటంటే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఎల్టీడీ. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ అనేది హాస్పిటల్స్, మెడికల్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్స్, అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తుంది. ఇది ఒక రెప్యూటెడ్ హెల్త్ కేర్ ఫర్మ్ అని చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ డిమాండ్ కూడా పెరిగింది, కానీ ఈ రోజు నష్టాల వైపు నిలబడటానికి అసలు కారణం ఖచ్చితంగా వేరేదే. ఈ రోజు ఈ కంపెనీ నష్టాలను చవిచూడటానికి గల కారణాలను పరిశీలిస్తే సెక్టర్ వీక్నెస్, మార్కెట్ ఓవరాల్ వీక్, సెల్లింగ్ ప్రెషర్ అక్రాస్ సెక్టర్స్, ప్రాఫిట్ బుకింగ్ దగ్గరలో ర్యాలీ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా అయ్యింది. ద్రవ్య లభ్యత కొరత మరియు మార్కెట్ అంతటా జరిగిన అమ్మకాల కారణంగా బలహీనమైన స్టాక్లు మరింత తీవ్రంగా పడిపోయాయి. హెల్త్ కేర్ బిజీ సెక్టర్ అయినప్పటికీ గ్లోబల్ క్యూస్ అండ్ వాల్యూమ్ డ్రాప్ కనిపించింది. ఈ కారణాల వల్ల ఇది ప్రారంభం నుండి నెగటివ్ ట్రెండ్లోనే ఉంది. నంబర్స్ కూడా చూసుకుంటే సేల్స్ మెల్లగా పెరుగుతున్నాయి, కానీ ప్రాఫిట్స్ ప్రతి క్వార్టర్ ఒకలా ఉండటం లేదు. డెట్ ఎక్కువ కాదు, కానీ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రిటర్న్స్ కూడా స్టేబుల్ గా లేవు. అందుకే మార్కెట్లో ఇప్పుడైతే ఈ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ స్టాక్ గురించి చూడవలసిన ముఖ్యమైన విషయాలు: లార్జ్ హెల్త్ కేర్ నెట్వర్క్, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ప్రెజెన్స్, కానీ వోలటైల్ రెవెన్యూ, ప్రాఫిట్ ఇన్కన్సిస్టెన్సీ, షార్ట్ టర్మ్ నెగటివ్ సెంటిమెంట్, సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూస్. ఇవి కాకుండా సెక్టర్ వైడ్ వీక్నెస్ కూడా ఇంపాక్ట్ చేసిందని మనం చూడాలి. అందువల్ల ఈ బలహీనమైన మార్కెట్లో కూడా ఒక స్టాక్ ధర ఎందుకు ఇంతగా పడిపోతోందో అర్థం చేసుకోవడానికి కేవలం ధరను గమనించడంపైనే ఆధారపడకూడదు. దానికి బదులుగా వ్యాపారంలో ఏమీ జరుగుతోంది, ఆర్థిక గణాంకాలు ఎలా ఉన్నాయి మరియు మార్కెట్ సెంటిమెంట్ ఎలా మారుతోందో పరిశోధించాలి. ఈ మూడు కలిసి ప్రైస్ ని నడిపిస్తాయి. అందుకే ఈ రోజు అత్యధికంగా నష్టపోయిన కంపెనీగా నిలిచిన ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. పతనం అంటే ప్రమాదం అని కాదు, అలాగే పెరుగుదల అంటే భద్రతకు హామీ అని కూడా కాదు. స్టాక్ ను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మార్కెట్ డెసిషన్స్ అర్థం చేసుకోగలం. ఇలాంటి రోజువారీ మార్కెట్ షార్ట్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.